కుండలని అదే యాక్టివేట్ అయితే ఈ విశ్వం చాలా విచిత్రమైనది. నిజానికి నేను నా ప్లేలిస్ట్లో షెడ్యూల్ చేసిన నెక్స్ట్ వీడియో కంటెంట్ కూడా ఇదే. చాలా యాదృచ్ఛికంగా మీలో ఒకరు దీని గురించి అడిగారు. ఇలాంటి సమయంలోనే అనిపిస్తుంది మనం ఒకే దారిలో వెళ్తున్నామని, ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ఇలా కలిసామని. అసలు కుండలిని మనకు తెలియకుండానే యాక్టివేట్ అవుతుందా అంటే ఎస్, 100% షూర్ అవుతుంది. ఒకటి క్లియర్గా చూడండి, మనం కంటి రెప్పలు వేస్తూ ఉంటాం, మన హార్ట్ బీట్, ఊపిరి తీసుకోవటం, వయస్సు పెరగటం, హెయిర్ పెరిగిపోవటం, ఇంకా చాలా విషయాలు కూడా మనకి తెలియకుండానే జరిగిపోతాయి. నిజానికి మనం గమనించము అంతే, గమనిస్తే మార్పు కనిపించదు. కానీ నిజానికి రోజు మన శరీరంలో, మన మనస్సులో చాలా మార్పులు జరుగుతూనే ఉంటాయి. అలాగే కుండలిని శక్తి కూడా నీ ప్రమేయం ఏమీ లేకుండానే జరిగినా కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. నిజానికి నాకు అలానే జరిగింది. ఆ విషయం 3-4 సంవత్సరాలు గడిచినాక నాకు అర్థమైంది. మీకు కుండలిని గురించి ఐడియా లేకుంటే, అసలు ఏంటి అది అనే క్వశ్చన్ మీకుంటే, మన ఛానల్లో స్పిరిచువల్ హబ్ ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంది, చూడండి, ఒక ఐడియా వస్తుంది. అలా అయితే ఇప్పుడు ఈ వీడియో మీకు కొంచెం పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పిన విషయాలు చెప్పకుండా వినడానికి మీకు బోరింగ్గా ఉండదు. కమ్స్ టు అవర్ టాపిక్. మీరు కుండలిని గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అది శక్తి స్వరూపమా, దేవుడా, ఆర్ మహిమల, లేదా నీ శరీరంలో దాక్కుని ఉన్న నిజమైన నీ స్వరూపమా? నిజానికి ఇవి అన్నీ కాదు, ఎందుకంటే ఇక్కడ నీకు వేరుగా ఏదీ లేదు. ఒక సముద్రంలో నుంచి 100 వాటర్ బాటిల్స్ని నీటిని తీసుకున్నా సరే, ప్రతి వాటర్ బాటిల్లో ఉన్నది ఆ సముద్రపు నీరే కదా. అలాగే నువ్వు, నేను కూడా. ఇది అద్వైత సిద్ధాంతం కాదు. నిజానికి ఏ సిద్ధాంతం నీకు పరిచయం చేయలేదు. అవి నీకు ఒక దారిని మాత్రమే చూపిస్తాయి, కానీ నడవాల్సింది నువ్వే కదా. ఏంటి టాపిక్? కుండలిని గురించి కదా. ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నావా? మనం సరైన దారిలోనే వెళ్తున్నాం. నువ్వు ఈ వీడియో సరైన టైంకే చూస్తున్నావు. ఈ నిమిషం మనం కలవాలి అని కలిసాం. ఇది నీకు అవసరం. నీ జీవితంలో అర్థం కాని కొన్ని వందల ప్రశ్నలకు సమాధానాలు నువ్వే వెతకటం ఆరంభిస్తావు. ప్రతి ప్రశ్న నేను నీకు పరిచయం చేస్తుంది, నేను నువ్వు తెలుసుకునేలా చేస్తుంది. ఇది నువ్వే నమ్ముతావు త్వరలో. ఇప్పుడు నీకు నా గురించి చెప్తాను. అది నీ కథ కూడా అయి ఉండవచ్చు. 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇవి ఈజీ అవుతాయి నీ జర్నీని అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ వన్ సాధన, సెకండ్ది భౌతిక ప్రపంచం. మీరు అనుకోవచ్చు, నేను ఏ సాధన చేయలేదు కదా, నేను ఎందుకు ఇవి వినాలి అనుకుంటున్నావా? ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా? తెలియకుండానే ఈ మార్గంలోకి వచ్చి ఇరుక్కున్నా అని నిజంగానే అనుకుని ఉంటావులే. నిజానికి ఆ ప్రశ్న నాకు ఉంది. గత జన్మ, కర్మ సిద్ధాంతం, ఇవి నిజమే అని నమ్మవలసిన ఆ సమయం ఇది. నువ్వు అన్నది నిజమే. నీకు సాధన అంటే ఏంటో కూడా తెలియదు. మరి ఎందుకు నువ్వు అందరిలా లేవు? నీకే స్పష్టంగా తెలుస్తుంది కదా, ఇక్కడ ఈ మనుషులు నువ్వు చాలా వేరుగా ఉన్నారు అని. వారి జీవితాలు బాగానే ఉన్నాయి ఈ గోల లేకుండా. కానీ నీకే ఎందుకు ఈ గోల? మరి నీకే ఎందుకు ఇవి తెలుస్తున్నాయి? దీనికి కారణం నీ సాధన. అది ఈ జన్మది కాదు, కొన్ని వందల జన్మల నుంచి చేస్తున్నావు కదా. నువ్వు అంటే నువ్వని కాదు, నీ ఆత్మ. నిజానికి నేను నీతో మాట్లాడటం లేదు, నీ ఆత్మతోనే మాట్లాడుతున్నాను. అసలైన నీతో, నీలో ఉన్న నీతో మాట్లాడుతున్నాను. వాడికి నా మాటలు చాలా బాగా అర్థమవుతున్నాయి. ఆ ఆత్మ తన శరీరాలను మారుస్తూ ఉంది. ప్రకృతిలో సహజంగానే అప్డేట్ అవుతూ వచ్చింది. కానీ దానికి తన కర్మఫలం రెండూ ఉన్నాయి. సాధన, సాధించవలసిన కర్తవ్యం, ఇవి స్పష్టంగా దానికి తెలుసు. ప్రతి జీవికి పర్పస్ ఖచ్చితంగా ఉంది. అది వెతికే కొన్ని కోట్ల మందిలో నువ్వు ఒకడివి. అది చేరుకునే మార్గం ఈ విశ్వం సిద్ధం చేసింది. ఒక్కసారి నీ ప్రయత్నం ఆరంభించావో నీకే అన్ని విషయాలు అర్థమవుతాయి. నువ్వు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే దారి మధ్యలో చేసిన కర్మలు, చేయవలసిన కర్తవ్యాలు, ఇవి అన్నీ పూర్తి చేయాలి. ఇవి అన్నీ చేస్తూ నేను నువ్వు గమనించడమే సాధన. సాధన అంటే ధ్యానం ఒక్కటే కాదు కదా. ధ్యానం నీ ఆత్మకి నిద్ర, గాఢమైన నిద్ర. ఆ ప్రశాంతత ఈ విశ్వంలో చలింపలేని నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. నీవే నిన్ను వెతుక్కుంటుంటావు. అసలు నీ ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడ ముగించటమే ఈ ఆట. నీ నుంచి ఈ విశ్వం ఏది ఆశించదు, కానీ నీ కర్తవ్యాన్ని, నువ్వు మాత్రమే చేయవలసిన పనిని గుర్తు చేస్తుంది. ఒక్కసారి ఈ విశ్వంలో నీ గుండె చప్పుడుని లయం చేసి చూడు. నీకు వేరుగా ఏదీ లేదని నీకే అర్థమవుతుంది. నిజానికి ధ్యానంలో జరిగేది ఇదే. సముద్రంలో రాళ్ళు వేస్తూ ఉంటే ఏ అల కూడా స్పష్టంగా కనిపించదు కదా. ఆ ప్రవాహం ఏ దారిలో వెళ్తుందో తెలియాలి అంటే ఆ నీటిని ఓపికగా గమనించు. ఆ అలలు ఏ దారి గుండా వెళ్తున్నాయో తెలుస్తాయి. అలానే నీ ధ్యానంలో నీ ఆలోచనలను గమనిస్తూ ఉండు. నీకు ఒక దారి కనిపిస్తుంది. నీ వెన్నుముక్క భాగంలో ఉన్న పాము మూలధార చక్రం నుండి సహస్రారంలో ఉన్న శివుడిని చేరుకుంటుంది. ఆ శక్తి, శివుడు ఏకమవటమే సాధన. అప్పుడు జరిగే అద్భుతమే మాయ అంతమవటం. ఇది నిన్ను నీకు పరిచయం చేస్తుంది.
ఆ శివశక్తి నీలో ఉండటమే అద్భుతం కదా. ఇది నీ అంతట నువ్వే చేస్తే కుండలిని యోగ, కుండలిని సాధన అంటారు. ఒకవేళ అదే అయ్యింది అంటే నా శరీరం నేను వేరు కాదని నీకు తెలుస్తుంది. శివుడు మూడో కన్ను నాలోనే చూశాను అనుకుంటావు. ఒకటి గుర్తుపెట్టుకో, అది కూడా నీ సాధననే. నువ్వు ఎక్కడ వదిలేసావో అక్కడి నుండే ఈ జన్మలో నీ సాధన ఆరంభం అవుతూనే ఉంది. దాని అర్థం అదే. నీకు ఇవి తెలుస్తున్నాయంటే ఆల్రెడీ అవి నీకు తెలిసినవే అని, మళ్ళీ గుర్తు వస్తున్నాయని అంతే. సో కంగారు పడకు. నీకు ఎప్పుడైతే ఈ విషయంలో క్లారిటీ వస్తుందో ఆ రోజు నుంచి మళ్ళీ నీ సాధన ఆరంభమవుతుంది. నిజానికి అది నీ ప్రయత్నపూర్వకంగా కూడా జరగకపోవచ్చు. ఎలా అయితే కుండలని అదే యాక్టివేట్ అయిందో అలానే. అయితే మొత్తానికి కుండలని యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ భౌతిక ప్రపంచంలో సాధన ఆర్ ఈ విషయాలు నమ్మటం ఎలా? ఇవి అన్నీ నిజమేనా? అసలు ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి? అసలు నేను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాను? ఇలాంటి ప్రశ్నకి సమాధానం మళ్ళీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మీరు నమ్మరు, కొన్ని కోట్ల భౌతిక ప్రపంచాలు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాయి. ఎవరికి తెలియకుండా రోజులో కొన్ని వందల మంది నరకాన్ని చూస్తున్నారు. నిజానికి మాయకి మధ్య తేడా తెలియకుండా. వీటి గురించి మళ్ళీ చూద్దాం. చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్.